ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కొచ్చిలో ఉండే బీచెస్ మొత్తం ఈరోజు అయితే కవర్ చేద్దాము. టైం వచ్చి మనకైతే 1 గంట అవుతుంది. ఫస్ట్ మనం పోయి అయితే మనం తిని తర్వాత అయితే సాయంత్రం దాకా బీచ్ అనేది కవర్ చేసుకున్నాము. ఆ కార్ ఆగింది కదా అక్కడ, అది యాక్చువల్గా రెస్టారెంట్. ఎవడో దాని ముందర కార్ ఆపేసిపోయినాడు పార్క్. ఇది రెస్టారెంట్ అని క్లోజ్ ఉన్నట్టుంటాయి కానీ అన్నీ ఓపెన్లో ఉంటాయి. ఇక్కడైతే అడ్డం పెట్టేసిపోయినాడు, అది రెస్టారెంట్ అన్నీ ఇది అందులో. దాన్ని తనకలాడుతూ ఉన్నారు, దాన్ని బండి తీయాలని. రెస్టారెంట్ కదా, డోర్కి అడ్డం పెట్టి పెట్టినాడు. ఇల్లే ఏడ బిస్కెట్ అయింది మనకి. మనం తిన్నాం కదా మీల్స్, అది అడిగినాము. అది సండే అంట, క్లోజ్ అంట. సర్లే ఇంకెందుకు టైం అయిపోతుంది, 1:30 అయిపోతుంది ఇప్పుడే. సర్లే ఏదో ఒకటి తినేద్దామని బిర్యానీ అంతా ఆపేసింది. భోజనం చేసేసుకొని ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. అక్కడ పోయిన తర్వాత చెప్తాను మీకు ఆ ప్లేస్ ఏందనేది. అది మనకి ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్లు అయితే ఉంది. ఒక ½ అవర్ అయితే చూపిస్తూ ఉంది. అది మామూలుగా బీచ్కి పోయి సాయంత్రం అట్ట పోదాము చల్లబడిన తర్వాత అనుకున్నా, కొంచెం లాంగ్ ఉంది కదా అని. అది చూస్తే మనకి 4 గంటలకు క్లోజ్ చేసేస్తారంట. ఇప్పుడైతే 2 అయితే అయింది టైము. అందుకని ముందు దాన్ని చూసుకొని మన తర్వాత అయితే మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు బీచ్లో ఉండొచ్చు. హిల్ ప్యాలెస్ రోడ్. ఇది వచ్చి మనకి యాక్చువల్లీ చంద్రముఖి సినిమా ఉంది కదా, దాని ఒరిజినల్ వచ్చి కేరళలో అనమాట ఫస్ట్ తీసింది. ఇది 1993లో అయితే తీశారు. అప్పుడు ఈ కోటను అయితే ఉపయోగించుకున్నారు వాళ్ళు. మరీచికత్త ఏదో పేరుంది ఆ సినిమాకి. దీన్ని అయితే వీళ్ళు షూటింగ్ లొకేషన్గా యూజ్ చేసుకున్నారు. అట్ట ఫేమస్ ఇది. దాని తర్వాత ఇప్పుడు 1993లో కేరళలో రిలీజ్ అయింది. దాని తర్వాత 2004లో కర్ణాటకలో రీమేక్ చేసినారు. అక్కడ బాగా పాపులర్ అయ్యే టైంకి 2005లో మనకి చంద్రముఖి, రజనీకాంత్ బాగా ఫేమస్ అయింది. అదనమాట. ఇది చూపిద్దామని వచ్చిన. ఇదేమంటే మనకి కెమెరా అలౌ లేదంట వీడియోకి, ఓన్లీ ఫొటోస్ వరకేనంట. ట్రై చేస్తున్నా ఎట్టో గట్ట, చూద్దాం. కొచ్చి ఆస్థానం యొక్క కోట ఇది. ఇంతకుముందు ఇది ఎప్పుడు 1890లో అయితే కట్టినారంట దీన్ని. అప్పటి నుంచి ఇలాగే ఉంది. దాని తర్వాత దీన్ని మ్యూజియంగా అయితే చేశారు. കേരളത്തിലെ ആദ്യത്തെ ലിഫ്റ്റാണ്. അത് മാൻ പവറിലാണ് വർക്ക് ചെയ്തത്. ഫോട്ടോ వన్ బైక్. ₹10 తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఫెర్రీ ఎక్కిస్తా.
తిరుక్కొని దాదాపు ఒక 35 కిలోమీటర్స్ మనం తిరుక్కొని మళ్ళీ ఇక్కడ రావాలి. అదే సింపుల్గా అయిపోయిందా. ఎదుగుండి ఏనుగు అయ్యి అయ్యి పక్క పక్కన నీళ్ళు. సో మనమైతే కొచ్చి బీచ్కి అయితే వచ్చున్నాము. ఇక్కడ ఒక రాక్ బీచ్ లాగా ఉంటే అక్కడైతే డ్రోన్ ఎగరేద్దాం అని చూస్తున్నాము. నాదే ఎక్కడ తెలుగా గుడ్. కుప్పమా? నెల్లూరు మాది. నెల్లూరు. ఫ్రెండ్ ఇక్కడ వచ్చిన. అవునా? గుడ్. వచ్చినారా ఇక్కడ? నేను రైడింగ్ చేసుకుంటూ వచ్చేసిన. ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి గోకర్ణకి సోలో. నీకు కుప్పమా? అవునవును. ఇక్కడ ఎన్ని రోజులు ఉండేది? జాబ్ చేస్తాను. ఫ్రెండ్ అక్కడ వచ్చిన. గుడ్. పోవాలా? పోలీసులు నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా ఒక పోలీసు రాపలను ఉన్నాం. ఇది వచ్చి నాకు 40 days అవుతుంది ఇంటి దగ్గర బయలుదేరి. ఇంతవరకు ఏం లేదు అసలు ఒక్కడ ఆపలా, ఎక్కడా కానీ. బార్డర్ దగ్గర ఆపలా. నేను ఇంకా పోలీసు వాళ్ళని డైరెక్షన్స్ అడుగుతున్నా పోయి. ఇదిగోండి ఇప్పుడైతే ఎక్కి వస్తూ ఉన్నాము. ఇదిగోండి చూడండి ఇప్పుడు ఎట్లా ఎక్కుతాము. ఇదే ఎక్కేది మనం. బాగా ఎక్కేదే చేస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.